కొందరు భక్తులు ప్రేమ అంటే ఏమిటి, ద్వేషం అంటే ఏమిటి, ప్రేమ వల్ల ఆధ్యాత్మిక పెరుగుతుందా పెరగదా, అది భక్తి కావచ్చు, యోగం కావచ్చు, కర్మ పద్ధతి కావచ్చు, జ్ఞానం కావచ్చు, అద్వైతం కావచ్చు, ఆస్తికత్వం కావచ్చు, నాస్తికత్వం కావచ్చు. ప్రేమ వల్ల సమతా దృష్టి వస్తుందా రాదా అని అడగటం జరిగింది. దాని నిమిత్తం కొంత ప్రవచనాన్ని నిన్న చెప్పడం జరిగింది. ఇప్పుడు మరింత అవగాహనకు వద్దాం. ప్రేమ, అసలు ప్రేమ అనేది దేనికి, అసలు ప్రేమ అంటే ఏమిటి? తాను తన ఇష్టమైన దాన్ని తను అనుకూలంగా ఉన్నంత వరకు ప్రేమ అంటారు. ఇది ఒక పద్ధతి. ఒక కోణంలో చూడాలి. ఏ విధంగా? నేను శరీరం నేను ఎక్కువగా ప్రేమిస్తాను. అంటే అది అందం కావచ్చు, రంగు కావచ్చు, ఎత్తు, లావు, సన్నం, బలం కావచ్చు, ఏదో ఒకటి. నల్లగా ఉన్న అది నలుపు నారాయణ స్వరూపం అంటారు. ఆ విధంగా తన శరీరాన్ని ప్రేమిస్తాడు. ఎందుకు? ఆ శరీరం కనుక తాను ప్రేమించకపోయినా ఆకలి దెబ్బలు వస్తాయి. ఆకలి తీరగానే ఏమవుతుంది? ఆ నాలుగుకి రుచి అలవాటు. ఇలా నాలుగు మంచి టేస్ట్ ఉంది, చక్కగా అన్నీ కనిపెడుతోంది అని ప్రేమించడం మొదలవుతాయి. అంటే ఇది వస్తు ప్రేమైంది. వస్తువు అంటే పదార్థ ప్రేమైంది. అంటే పదార్థం వల్ల వచ్చేటువంటి ప్రేమ వల్ల నీకేం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది, సుఖం కలుగుతుంది. నాలుగుని చుట్టూ వచ్చి షడ్రుచులతో పిండి వంటలతో ఆత్మీయులు పెట్టారు. ఎంత మనస్ఫూర్తిగా పెట్టాడు వాడు. చక్కగా ఉన్నాయి వంటలు, ఎంతో తృప్తి. ఇంట్లో వాడు కూడా చేయట్లేదు అంటాడు. అంతవరకు బాగానే ఉంది. అంటే ఆత్మీయులు కాబట్టి ఓకే. ఇంట్లో వాళ్ళు కూడా చేయరు, ఇలాంటివి తెలియదంటే వాళ్ళకి నొప్పి కలుగుతుంది. అంటే నువ్వు ప్రేమ లక్ష్యం నీకున్నట్టుగా వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఇంకోటితో పోల్చవలసిన పని ఏంది? చాలా బాగుంది, తృప్తిగా ఉంది అంటే సరిపోదు. అలా అంటారు. తనకి కొంచెం ఎగెనిస్ట్గా ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, అటు ఇటుగా ఉన్నవాళ్ళు పెట్టుకుని మనసు ఎక్కడికన్నా బాగుంది, ఈ హోటల్ కన్నా ఆ హోటల్ చాలా బాగుంది అనండి. ఈ భాషలో వెళ్ళిపోతే ఇద్దరి మధ్య వచ్చేస్తుంది తేడా. అంటే ఇక్కడ ఏంటి? ఏదైతే ప్రేమిస్తున్నావో అది శత్రుత్వం అయిపోతుంది, దోషం మీద మారిపోతుంది. అదే పిల్లల్లో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే యాస్త కుర్రాడు కదా, చురుగ్గా ఉంటాడు. పెద్దాడు వాళ్ళ అమ్మకు వచ్చి అన్ని వాడి బుద్ధి వచ్చాయి. మధ్యముడు వాడు అసలు బెస్టుడు, ఆ చిన్నపిల్లాడే బాగున్నాడు. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి ఇంకా ఇష్టపడతామే ప్రేమ. ఇది కూడా పదార్థమే, అంత పదార్థమే కూడా. ఇంకా చిన్నపిల్లాడంటే వాడు తయారు కాల, వాడు ముద్దు పెట్టుకోవడం చూడటం లాల్చడం సరిపోయింది. వాడు అలా తయారు చేయండి, నా కొడుకులంతా బ్రష్లే, నన్ను చూడలేదు, పిల్ల మాటలు పెట్టినాడు, ఇలా మొదలెడతాడు. ఈ కోణంలో కానీ ఆ కోణంలో కానీ వీళ్ళ మధ్య వస్తు సంబంధమే. గురువు శిష్యుడు. గురువు గారు అందరినీ బాగా చూస్తారు. నాకు ఆ పనులు అప్పగించాడు, ఎన్నాళ్ళు ఉన్నా అదే పనులు. కొత్తగా వచ్చిన అన్నీ చేస్తున్నాడు. అక్కడ అర్హత అనర్హత బట్టి కావచ్చు. అది గురు నిర్ణయంలో ఉంటుంది. ఆ గురు నిర్ణయం రమణం